హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకాయ్. ఇవాళ ఒక డిఫరెంట్ ఐస్ క్యాండీని మీకు పరిచయం చేయబోతున్నాను. మొన్న యూఎస్ వెళ్ళానండి. మా అమ్మాయి ఒక షాప్‌కి తీసుకెళ్ళింది. మమ్మీ ఇక్కడ ఇది చాలా డిఫరెంట్ ఐస్ క్యాండీ ఒక్కసారి ట్రై చేయనింది. ట్రై చేశాను. చాలా బావుంది. కారం కారంగా, పుల్ల పుల్లగా ఒక డిఫరెంట్ టేస్ట్‌లా అనిపించింది. ఒకసారి ఇంటికొచ్చి ట్రై చేయాలనిపించి ట్రై చేశాను. ఎంత వచ్చిందో. ఇంత మంచి రెసిపీని మీకు కూడా పరిచయం చేయాలని ఈ రెసిపీని ట్రై చేశానండి. ఇది మీకు నచ్చితే లాస్ట్ వరకు చూసి ట్రై చేసి బావుందో లేదో కామెంట్ చేయండి. ఇది ఎలా చేయాలో ఏంటో ఒకసారి చూసేద్దాం రండి. బాగా పండిన మామిడి పండుని ఒకదాన్ని తీసుకోండి. చూసారు గదా! ఈ సైజులో ఉన్న మామిడి పండు తీసుకున్నా. మరీ తియ్యగా ఉండక్కర్లేదండి. కొంచెం పులుపు పులుపున్న ఈ ఐస్ క్యాండీకి చాలా బావుంటుంది. ఈ మామిడి పండు తొక్కంతా బాగా తీసేసుకుని చక్కగా చేత్తో రసాన్ని బాగా పిండేయండి. దీనికి కొంచెం పుల్ల పుల్లగా, తియ్య తియ్యగా ఉంటే ఈ ఐస్ క్యాండీస్ చాలా బావుంటాయి. ఈ రసాన్నంతటిని బాగా తీసేసాక దీన్ని మిక్సీలో వేసేసి శుభ్రంగా మిక్సీ చేసేసేయండి. చేసి స్ట్రైనర్‌లో వేసి దీన్ని వడగొట్టేసేయండి. ఎందుకంటే ఇలా ఐస్ క్రీమ్ డైరెక్ట్‌గా చేస్తే మధ్య మధ్యలో చిన్న చిన్న పీచొస్తుందనమాట. అందుకని దీన్ని బాగా వడగొట్టేసేసుకొని అంతా పిప్పి తీసేసి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులో ఒక అరకప్పు పంచదారను వేసుకుని అలాగే అందులో ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి. అలాగే ఒక పావు కప్పు నీళ్లు కూడా వేసేసుకోండి. అన్నీ కలిపి శుభ్రంగా గరిటెతో కలుపుకుంటూ పొయ్యి మీద అలా తిప్పుతూ ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఈ పంచదార అంతా కరిగి పాకం అయ్యి అంతా దగ్గరికొచ్చి బావుంటుంది. ఒక్కసారి ఇలా మరుగుపట్టగానే పొయ్యి ఆపేయండి. దాన్ని శుభ్రంగా చల్లార్చేసేసుకుని ఈ మ్యాంగో జ్యూస్‌లో వేసేసేయండి. ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేవండి. చక్కగా మనకి దొరికే న్యాచురల్‌గా ఉండే మన ఇంట్లో వస్తువులతోనే మనం ఈ ఐస్ క్రీమ్ చేసుకున్నాం. పిల్లలకు కూడా ఇది మంచిది. బయట మనం కొనే దాంట్లో ఎసెన్స్‌లన్నీ వేస్తారు. అవి ఏవీ లేకుండా మనం చక్కగా మన ఇంట్లో దొరికే వస్తువులతో మనం ఎంతో ఆరోగ్యంగా చేసుకునే మ్యాంగోనాడా ఐస్ క్యాండీ ఇది. ఈ ఐస్ క్యాండీ తయారు చేయడానికి మీ దగ్గరున్న ఏదైనా మౌల్డ్స్‌ని తీసుకోండి. ఏ మౌల్డ్ అయినా బావుంటుందండి. మన దగ్గర ఇవేవీ లేవనుకోండి, మన ఇంట్లో చిన్న చిన్న స్టీల్ గ్లాసులుంటాయి కదా! అందులో కూడా పోసి ఈ ఐస్ క్యాండీని తయారు చేసుకోవచ్చు. కింద మీద పడకుండా దీన్నంతటిని ఒక గ్లాస్‌లోకి తీసేసుకొని, గ్లాస్‌తో నెమ్మదిగా అందులో పోసేసుకోండి. ఇది పిల్లల కోసం. కారం కారంగా తినలేరు కదా! అందుకని వాళ్ళకి చేసే ఐస్ క్రీమ్ ఇది. ఇప్పుడు మనం చేసుకుందామండి. మ్యాంగోనాడా అని చెప్పాను కదా! అదే ఇది. ఈ మిగిలిన జ్యూస్‌లో ఒక పావు టేబుల్ స్పూను కారం వేయండి. అలాగే పావు టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేయండి. వేసి దాన్ని బాగా కలిపేసేయండి. కలిపేసి మీకు నచ్చిన మౌల్డ్‌లో దీన్ని కూడా వేసేసుకోండి. ఇది చాలా బావుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేశారంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఇప్పుడు ఈ అన్నిటిలోని నింపేసుకున్నాక ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఒక రోజంతా ఫ్రిడ్జ్‌లో ఉన్నాక మనం తీసి చూద్దాం. చూడండి ఎంత బావుందో చూసారా? చక్కగా నీట్‌గా వచ్చింది. కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా బావుంటుంది ఇది. అలాగే పిల్లల కోసం కారం లేకుండా ఇది కూడా మనం చేసేసాం. నచ్చిన షేపుల్లో మన ఇష్టం వచ్చినట్లు మనం ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు. ఈ మ్యాంగో క్యాండీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.